కొడాలి నాని వైసీపీ నేతలకు అందుబాటులోకి రావడం లేదు. గుడివాడ సన్నిహితులకు అందుబాటులోకి రావడం లేదు. చాలా రోజులుగా ఆయన సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఎవరో ఒకరికి టచ్లో ఉండేవారు. ఇప్పుడు అది కూడా లేదు. వంశీ అరెస్ట్ వార్త తర్వాత ఆయన మరింత సేఫ్ జోన్లోకి వెళ్లారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్లో ఉండే మొదటి పేర్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లే ఉంటాయి. ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీ మాజీ నేతలు. రాజకీయాల్లో మాట్లాడకూడని మాటల్ని మాట్లాడారు. టీడీపీకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఎన్నికల్లో ఇద్దరు భారీ తేడాతో ఓడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వంశీ సంగతి చూడడంతో నెక్స్ట్ కొడాలి నాని అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వంశీ కంటే ఎక్కువగా కొడాలి నానిపై టీడీపీ క్యాడర్కు కోపం ఉంది. ఆయనపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేయాలనుకుంటే పెద్ద విషయమేం కాదు. టైమింగ్స్ కోసమే చూస్తున్నారు. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుల్లో వైసీపీ నేతలు వంశీ, కొడాలి నాని పేరు చెప్తారు. అందుకే వారిని అరెస్ట్ చేసినా కింది స్థాయి క్యాడర్ నుంచి వ్యతిరేకత రాదని చెప్తున్నారు. మరి తర్వాత అరెస్ట్ కొడాలి నానిదే కాబోతుందా? ఏం జరగబోతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.